నటిగా 10 ఏళ్లను పూర్తి చేసుకుంది నందిని రాయ్. అయితే ఆమె కోరుకున్న బ్రేక్ మాత్రం తనకింకా దక్కలేదనే చెప్పాలి. తెలుగుతో పాటు వివిధ భాషలతో కలిపి 10 సినిమాల వరకు నందిని నటించడం జరిగింది. అయినా సరే ఆమె తెలుగు ప్రేక్షకుల మైండ్‌లో ఇంకా రిజిస్టర్ కాలేదు. నందిని రాయ్ నటించిన చిత్రాలన్నీ లో బడ్జెట్‌తో తెరకెక్కాయి. మన పరిశ్రమలో చిన్న చిన్న చిత్రాలకు ఆదరణ ఉండదు. ఏదైనా ఒక మూవీ గురించి మంచి కంటెంట్ తోటి తెరకెక్కినా కూడా అది ఎక్కువ రోజులు థియేటర్స్‌లో ఉండనివ్వరు. అలా నందిని రాయ్ నటించిన చిత్రాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఎవ్వరికీ తెలీవు. అయితే 2018లో ప్రసారమైన 'బిగ్ బాస్' షోతో నందిని రాయ్ వెలుగులోకి రావడం జరిగింది. నాని వ్యాఖ్యాతగా ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్ 2లో పాల్గొన్న ఆమె తన అందచందాలతో బాగానే మెప్పించారు. అయితే హౌస్‌లో చాలా కామ్‌గా ఉండేవారు నందిని. ఒకరిపై కోప్పడడం, తిట్టడం, రియాక్ట్ అవ్వడం చేసేవారు కాదు. సెన్సేషన్స్ చేయకపోతే ఎవ్వరినీ మెప్పించలేరు. ఆ కారణంగా నందిని రాయ్ త్వరగానే హౌస్‌లో నుంచి బయటకొచ్చేశారు. అయితే నందిని రాయ్ అనే ఒక తెలుగు హీరోయిన్ ఉందని మాత్రం ప్రేక్షకులు గుర్తించారు. ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ కొంత మేరకు నందిని కెరియర్‌కి ఉపయోగపడింది. ప్రస్తుతం తను వరుసగా డిజిటల్ సీరీస్‌లు చేస్తున్నారు. 'హై ప్రీస్ట్', 'మెట్రో కథలు' వంటి కథలను ఆమె చేశారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' సిరీస్‌లో ఆమె నటించారు. వెండితెర అవకాశాలు రాకున్నా కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నందిని రాయ్ దూసుకుపోతున్నారు. ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు కూడా సమాచారం. మరొక వైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కి మజా పంచుతోంది నందిని. అందమైన మౌంటైన్ ఏరియా సందర్శనకు వెళ్లిన నందిని బ్లాక్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించారు. ఆ ఫొటోస్‌ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఆ బ్యూటిఫుల్ పిక్చర్స్‌ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.